ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మరి ఒక నూతన వారము మన జీవితంలో ప్రభు ఆరంభించాడు. దేవునికి అందును బట్టి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పరిశుద్ధుడైనటువంటి ప్రభు నామంలో మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా దేవుని మహాకృపలో క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుని జీవగ్రంథంలోంచి మరికొన్ని మాటలు ఉదయకాలం మనం కలిసి ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకొని ఉన్నారు అని అంటాడు. In Jeremiah chapter 2 verse 13 it says, for my people have committed 2 evils. They have forsaken me, the fountain of living waters, and hewed out cisterns for themselves, broken cisterns that cannot hold any water. చాలా ఆలోచింపజేసేటువంటి మాటలు ఇవి. దేవుని జనులట 2 నేరములు చేసి ఉన్నారు ఆయన దృష్టికి. మొదటిది, జీవజలముల ఊట అయినటువంటి ఆయనను విసర్జించి లేకపోతే విడిచి ఉన్నారు. అది మొదటి నేరము, లేకపోతే మొదటి పాపం. రెండవది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకొని ఉన్నారు. చాలా విచిత్రం. ఎవరైనా నీళ్లు నిలిచే తొట్లు తొలిపించుకుంటారు, కానీ నీళ్లు నిలవని తొట్లు ఎవరైనా తొలిపించుకుంటారా అని చూసినట్లయితే నిజంగా అక్కడ ఆ విధంగా చేసినట్టుగా మరి ప్రభు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా రాయించి ఉంటున్నాడు ఈ మాటలు. కెన్ ఎనీవన్ రియలీ hew cisterns or make cisterns out of the earth in such a fashion that the water will not stay within them, that they would leak out eventually and get wasted? But here the prophet writes so, led by the Spirit of the Lord. చూడండి, జీవానికి సారమైనటువంటి దేవుణ్ణి విడిచి యూదా దేశము తన సొంత బావులను మట్టిలో తొలిపించుకున్నట్టుగా, అలాగే వాటికి పూత వేసుకున్నప్పటికీ కూడా ఆ పూతలు పగిలి తొట్లు బ్రద్దలైపోయి నీళ్ళంతా కూడా వృధా అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది రూపకాలంకారం, అంటే అలంకారప్రాయంగా రాయబడినటువంటి మాట. మెటఫారికలీ దిస్ హెస్ బిన్ రిటన్ దట్ గాడ్స్ పీపుల్ జూడా రిజెక్టెడ్ హిమ్ who is the living source of life, and instead they made or they dug for themselves wells in the earth and plastered the sides so that the water doesn't leak out. But eventually the plasters came off, the cisterns failed, and the water was utterly wasted. And what were these cisterns holding? They were holding stale rain water. విచిత్రం ఏంటంటే వాళ్ళు తొలిపించుకున్నటువంటి తొట్లు మరి ఏమి నిండి ఉన్నాయి అందులో చూసినట్లయితే తాజా నీళ్లు కాదు, పాచిపోయినటువంటి వర్షపు నీళ్లు అందులో నిలిచి ఉండేవి. ఎంత విచిత్రం చూడండి. దేవుడేమో జీవజలముల ఊటలోంచి స్పష్టంగా చెబుతున్నాడు, తాజా నీళ్లు మీకు ఇస్తానని చెబితే అది వద్దు అని చెప్పి వాళ్ళు తొట్లు తొలిపించుకొని అందులో వర్షపు నీళ్లు నింపుకొని అవి పాచిపట్టి కొంత బయటికి వెళ్ళిపోయి ఆ పగుళ్లలోంచి బయటికి కారిపోయి అలాంటి నీళ్ల కొరకు ఆశపడిన ప్రజలుగా వారు కనిపిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసాం అనేక మార్లు గాడ్స్ పీపుల్ హావ్ ఆల్వేస్ బీన్ థర్స్టీ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ వాటర్. శారీరక దాహం తీర్చుకోవాలని అనేక మార్లు దేవుని ప్రజలు ఐగుప్తు దేశం నుంచి నిర్గమమైనటువంటి క్షణం మొదలుకొని వారు ప్రారంభించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో, లేవియా కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో అనేక పర్యాయములు మనం చూసినప్పుడు దేవుని ప్రజలు శారీరక దాహం తీర్చుకునటానికి ఆ నీళ్ల కొరకు సణిగి గొణిగి గొడవలకు దిగినట్లుగా మనం చూసాం కదా. గతంలో కూడా కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేశాం. అండ్ గాడ్ హ్యాస్ బీన్ సాటిస్ఫైయింగ్ దేర్ ఫిజికల్ థర్స్ట్, బట్ actually God wanted them to realize the worth of His presence, who Himself being the source of life was the living fountain of water.
సజీవమైనటువంటి ఆయన ఎంత విలువైన వాడో, జీవం కలిగినటువంటి జీవ జలముల ఊటగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క విశిష్టతను లేకపోతే ఆయన యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. బట్ దే నెవర్ రికగ్నైజ్డ్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్ దట్ వాస్ గాడ్ వాజ్ మోర్ ప్రెషియస్ దెన్ ద వాటర్స్ దట్ హీ గేవ్ దెమ్ టు ఫిల్ దేర్ థర్స్ట్. ఆ విధంగా ప్రజలు దేవుణ్ణి నిరాకరించి విస్మరించినట్టుగా చూస్తుంటున్నాం. కీర్తనల గ్రంథంలో 36వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినప్పుడు ఇన్ Psalms 36:9 నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందే మేము వెలుగుచూ ఉన్నాము అంటాడు. కీర్తనాకారుడు అంటాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు. హీ రియలైజ్డ్, ద psalmist realized that God had a fountain of living water with him. And he says, by your light are we able to be light ourselves, to be lit up అనేటువంటి మాట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ లేకపోతే జీవ జలబుల ఊట అనేటువంటి మాట మనం చూసినప్పుడు చాలా గంభీరమైనటువంటి మాట. ఊట అనేది ఎన్నటికీ కూడా ఆరిపోదు, అయిపోదు. అందులో నిత్యము కూడా ఊరుతూ ఉంటాయి, నీళ్లు ఊరుతుంటాయి, నీళ్ళు అయిపోయిన కొద్దీ ఊరుతుంటాయి. ఈ ఊట నిత్యము కూడా మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఊటను విడిచిపెట్టి ఎవరైనా కూడా ఈ పాచిపోయిన నీళ్లు, పాతగిల్ల నీళ్లు, బద్దలైనటువంటి తొట్లలో ఉండేటువంటి నీళ్లు ఇష్టపడేటువంటి వారుగా ఉంటారా అని చూసినట్లయితే వాస్తవానికి ఉంటారని చెప్పి ఇర్మియాలో రాయబడింది. ఇర్మియాలోనే మరొక చోట మరొక వాక్యం రాయబడింది. 17వ అధ్యాయంలో 13వ వచనంలో ఇన్ Jeremiah chapter 17:13 we see yet another interesting verse that says, O Lord, the hope of Israel, all who forsake you shall be put to shame, those who turn away from you shall be written in the earth, for they have forsaken the Lord, the fountain of living water అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. తెలుగులో చూసినప్పుడు, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. దేవుని యొక్క జీవజలముల ఊట అయినటువంటి దేవుణ్ణి విసర్జిస్తేట ఏమవుతుందట, అట్టివారి పేర్లు ఇసుక మీద రాయబడతాయట. మనకందరికీ తెలుసు, సముద్ర తీరంలో మనంతా కూడా షికార్లకు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా మందికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే, బీచ్లో సముద్రపు ఒడ్డున ఉండేటువంటి ఇసుక మీద మన పేర్లు రాస్తాం. అది రాసి అలలు వస్తుండగా పరిగెత్తుకుని వెనక్కి వచ్చేస్తాం. ఆ అలలు వచ్చి రాసినటువంటి రాతనంతటా కూడా చెరిపేసి వెళ్ళిపోతే మనం ఎగిరి గంతులేసి మళ్ళీ వెళ్ళి రాస్తాం. భౌతికంగా మనం ఒడ్డు మీద చేసేటువంటి ఆ పని మనకు సరదా కలిగించినప్పటికీ కూడా, పిల్లలకి ఎంతో ఆనందం, సంతోషాన్ని కలిగించినప్పుడు కూడా, ఇసుకలో రాసినటువంటి రాతలు కానీ, వేసిన బొమ్మలు కానీ, అలలు వచ్చి నీళ్లు వచ్చి దాన్ని చెరిపేసి వెళ్ళినప్పుడు మనకు సంతోషం కలిగినప్పటికీ కూడా, ఆత్మీయ జీవితంలో అలాగున్నట్లయితే అది చాలా ప్రమాదం. ఇసుక మీద ఎవరి పేరైనా రాసి ఉన్నట్లయితే అది శాశ్వతం కాదు. కానీ బండ మీద ఎవరి పేరైతే చెక్కబడి ఉంటుందో, స్తంభము మీద ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు ఎవరి పేరైతే చెక్కబడి ఉంటుందో, అటువంటి పేర్లు శాశ్వతంగా చెరగని ముద్రగా మిగిలిపోతాయి, దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకంగా ఉండిపోతాయి. కానీ ఇసుక మీద రాయబడితే అది ఈనాడుండి మరుసటి నాటికి లేకపోతే రేపటి దినానికి దాని చోటులో అది మళ్ళా మనకు కనిపించదు. కాబట్టి ఎవరైతే జీవ జలముల ఊట అయినటువంటి దేవుణ్ణి విసర్జిస్తారో అట్టి వారి పేర్లు ఇసుక మీద రాయబడిన దానితో సమానము అని అర్థం ఇచ్చే విధంగా ఇక్కడ స్పష్టంగా చెప్తుంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలో కూడా 4వ అధ్యాయంలో 13-14 వచనాలను చూసినప్పుడు, ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4:13 and 14 where Jesus Christ encounters the woman from Samaria at Jacob's well, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని యేసుక్రీస్తు కనుగొన్నప్పుడు ఆమెతో కలిగినటువంటి సంభాషణలో ప్రభు 13-14 వచనాల్లో ఆమెతో అంటాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెన్నడూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును అంటాడు. ఎంత మంచి మాటలు చూడండి. ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లు తాగేటువంటి వాళ్లకు నిత్యము దాహం వేస్తుంటుంది. ఇప్పుడు ఎండాకాలం మనకు కూడా తెలుసు, ప్రొద్దున లేస్తే సాయంత్రం వరకు పడుకునేంత వరకు కూడా నీళ్లు తాగుతూనే ఉంటాం. అప్పటికి కూడా కొన్నిసార్లు మనకు దప్పిక తీరదు, దాహం తీరదు. ఆ థర్స్ట్ కెన్ నెవర్ బి క్వెన్చ్డ్ ఈవెన్ దో we keep drinking liters and liters of water because it's physical thirst, it's like that. కానీ నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉంటుందనేటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. The one who drinks the waters of this well will thirst again, but the one who drinks the waters that I will give him shall be like spring of water welling up for eternal life అనే మాట యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో అంటాడు. ఎందుకన్నాడంటే,
ఆమె శారీరక దాహం, భౌతిక దాహం అంటే కేవలము గొంతుకు వేసేటువంటి దప్పిక మాత్రమే కాకుండా ఆమెకు ఉన్నటువంటి శారీరక దాహము పాపపు దాహం అని యేసు ప్రభు గుర్తించాడు. 5 భర్తలుండి ఒక దినాన వాళ్ళంతా కూడా ఇప్పుడు లేరు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 6వ వాడు కూడా భర్త కాడు అన్న విషయాన్ని యేసు ప్రభు గుర్తించాడు. అంటే ఆమెకు శరీర పాపం అనేటువంటి దాహము తీరలేదు అని ప్రభు గుర్తించాడు. There are many in this world who thirst after worldly things, who lust after them, and that thirst can never be quenched. Some people are always thirsty for the worldly pleasures, for the worldly lust, for the worldly sins, for the different kinds of things that the world has to offer. For such people, the Lord says that the one who drinks such water will always keep thirsting, because your thirst for sinful activities, sinful things can never be quenched. It can never be quenched. The more you give, the more you feed water, the more the sin will keep demanding from you. Atwantidi kabatti the one who drinks the living waters shall always find his thirst quenched. ఎవరైతే నిత్య జీవపు నీళ్లను ఆశ్రయించి దాన్ని పొందుకుంటారో వారి యందు ఆ నిత్య జీవపు నీళ్లు అవి నిత్య జీవమునకే నీటి ఊరడి బుగ్గగా ఉంటుందనేటువంటి మాట అంటాడు. కాబట్టి మన యందే ప్రభు యొక్క నిత్య జీవపు మాటలు, ఆ నిత్య జీవపు నీళ్లు ఉబుకుతూ ఉంటాయన్నటువంటి మాట అంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో చాలా మంది కూడా ఏ విధంగా అయితే ఉన్నారో యూదా కూడా అదే విధంగా ఉన్నారు. వాళ్ళు కూడా దే డిడ్ ద సేమ్ థింగ్. ఇన్ జెరమియా చాప్టర్ 2:13 2:13 మనం చూసినప్పుడు యూదా ప్రజలు కూడా అదే చేశారు. దేవుణ్ణి విసర్జించి వాళ్ళ కొరకు తొట్లు తొలిపించుకున్నారంట. ఆ తొట్లు పోనీ ఉన్నాయంటే వండలేదు. అవి పిగిలిపోయి చివరికి ఆ నీళ్ళంతా కూడా వృధా అయిపోయి అప్పటికి అవి నీళ్లు పాచిపోయినటువంటి వర్షపు నీళ్లు, తాజా నీళ్లు కూడా కాదు. ఈ లోకంలో చాలా మంది అలాగే ఉంటున్నారు. when someone is willing to offer you fresh water, and that too sweet waters of life, would you really run after or crave for stale waters? మనం ఇప్పుడు రైలు బండిలో ప్రయాణం చేస్తున్నాం. ఎవరైనా వచ్చి ఉచితంగా మీకు మంచినీళ్ళు సరఫరా చేస్తుంటే, మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తుంటే వద్దండి అని చెప్పి ప్లాట్ఫామ్లో నీళ్లు మనం పట్టుకొచ్చి తాగుతామా? తాగం కదా. ఆ నీళ్లు మనం తీసుకొని ఆ మంచినీళ్ళే తాగుతాం. వాటిని ఇష్టపడి వారంగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఫర్ దీస్ వాటర్స్, దే ఆర్ ఫ్రీలీ అవైలబుల్. ఉచితంగా ఉన్నాయి, నా దగ్గరికి రండి. యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో 37-39 వచనాల్లో కూడా అదే మాట మరలి అన్నాడు. In John chapter 7 verses 37-39 also, Jesus once again reiterates the same thing. ఎవడైనా దప్పికొన్నట్లయితే నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకునవలను అని చెబుతూ మరొక మారు తానే నిత్య జీవ జలం ఇచ్చేటువంటి ఊట అని చెప్పి అక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5:6 చూసినప్పుడు, నీతి కొరకు ఆకలి దప్పులు కొనవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనేటువంటి మాట చూస్తాం. Those who thirst and hunger for righteousness shall be satisfied. They are blessed people అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుని నీతిని ఆధారం చేసుకుని ఈ లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యములు తొందరలో ప్రపంచం అంతమైపోతుంది. అది ఎప్పుడో మనకు తెలియదు. అది దాని ప్రారంభంలో మనం ఉంటున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రపంచం ఉంటుందో, ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంటుందో మనకు తెలియదు. కానీ ఉన్న దినముల్లోనే జ్ఞానం కలిగినటువంటి వారమై లోక సంబంధమైనటువంటి దాహమును పక్కన పెట్టి నిత్య జీవపు జలముల ఊటైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. చూడండి, చివరిగా ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 17వ వచనంలో, రెవల్యూషన్స్ చాప్టర్ 22:17, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొను వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన గ్రంథం దాదాపుగా చివరిలో రాయబడినటువంటి మాటలు. ఎవరికైనా నిజంగా ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు, ప్రపంచపు అంతం యొక్క చివరి ఫేజ్లో, చివరి ఘట్టంలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా, ప్రభు రాకడ ఎప్పుడున్నదో మనకు తెలియదు కనుక ఇప్పుడే సమయం ఉండగానే, నేడన్న సమయం ఉండగానే దప్పికొన్నటువంటి వారిని రానిమ్ము అంటూ, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆర్ యూ థర్స్టింగ్ ఫర్ ద లివింగ్ వాటర్స్ దట్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ యూ టుడే? ప్రభు నీకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి జీవజలమును నీవు కావాలని ఆశపడుతుంటున్నావా? వాట్ డూ యూ థర్స్ట్ ఫర్ టుడే? దేని కొరకు నీవు దాహం కలిగి ఉన్నావు? ఇదే నాన్న ప్రభు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఇళ్లలో దాదాపు 4 రోజులుగా ఉంటున్నాం. కొంతమంది ఫ్రీగా ఉన్న రోజుల్లో బయట అటు ఇటు తిరిగి రకరకాల పనికిమాలిన అలవాట్లలో, పనికిమాలిన స్నేహాల్లో, పనికిమాలిన పనులలో నిమగ్నమయ్యేటువంటి వారు ఈ దినాన వాళ్ళ కాళ్ళు చేతులు కట్టివేసినట్టుగా ఇళ్లలో ఉంటున్నారు.
బయటికి వెళ్ళలేక, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికినటువంటి బ్రతకలేక, బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక వారు తకమకలాడిపోతుంటున్నారు, ఎంతగానో ఇబ్బంది పడిపోతుంటున్నారు. ఎందుకంటే వారి శారీరక దాహము వారిని ఆ స్థితికి తీసుకొచ్చింది. నా ప్రియమైన సహోదరా, నా ప్రియమైన సహోదరి, మీతోనే ప్రభు అంటున్నాడు, జీవ జలములు ఇచ్చోయించు వానిని నా యొద్దకు వచ్చి ఉచితముగా పుచ్చుకొననిమ్ము అంటున్నాడు. పుచ్చుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి దాహము అది ఎన్నటికీ తీరదని, నిత్య జీవ జలముల ఊట అయినటువంటి నీ యొద్దకు వచ్చినప్పుడు నిత్య జీవానికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి నిత్యము ఉబుకుచుండేటువంటి ఊటను మా యందు ఉంచుతావని, అప్పుడు మా ఆత్మీయ దాహము ఎన్నటికీ కూడా నా తండ్రి మరలా మాకు దప్పిక వేయకుండా తీర్చబడిందిగా ఉంటున్నదని నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు. తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ యొక్క లోక యాత్రలో ప్రభువా, ఈ శారీరక జీవితంలో మేము సుఖభోగాల కొరకు, లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు, పాపయుక్తమైనటువంటి కార్యముల కొరకు, అయా వ్యసనాల కొరకు, బలహీనతల కొరకు అనేక మార్లు వెంపర్లాడుచు వాటిని బట్టి దప్పిక కొని ఉంటున్నాం సమరయ స్త్రీ వలె. అయితే ప్రభువా, ఆ దాహం ఎన్నటికీ తీరదు. అది కడకు నా తండ్రి, మమ్మల్ని మృంగివేసేంత వరకు కూడా అది తీరదు అని వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉంటున్నాం గనుక ఈ దినాన వాక్యం విన్నటువంటి మేమందరము కూడా నీవు ఉచితంగా ఇచ్చేటువంటి నిత్య జీవ జలములను పొందుకోవటానికి నా తండ్రి మమ్మల్ని ఆయుత్తపరచండి. ఒకవేళ నా తండ్రి గతంలో నాయన మేము రక్షింపబడి కూడా వాటిని పోగొట్టుకుని ఉన్నట్లయితే ఇకనూ సమయం ఉన్నది కనుక ప్రకటన గ్రంథం 22:17లో మీరు ఆహ్వానం పలికినట్లు ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారంటూ మీరు పిలుచుచున్నారు కనుక నా తండ్రి మేము సన్నద్ధులమై నీ యొద్దకు వచ్చి నీ ఉచితంగా ఇచ్చేటువంటి ఆ జీవ జలములు పుచ్చుకొని ఆత్మీయ దాహమును తీర్చుకొని నా తండ్రి నీ యందు బలపడే కృపను దయచేయండి. ఎందుకు ఈ మాటలు మీరు చెప్పారంటే, అయా శరీరము బలహీనమైనది, అయితే ఆత్మ బలమైనది. మేము మా ఆత్మీయ దాహమును నా తండ్రి మేము తీర్చుకొని నిత్య జీవమునకై ఉబికెడు నీటి ఊటవలే మేమే ఉన్నప్పుడు నా ప్రభా, మా శరీర దాహాన్ని మేము అణచివేసేటువంటి ఆత్మశక్తి మాలో కలుగుతున్నది కనుక, అది మాలో పొంగి ప్రవహిస్తుంది కనుక నా ప్రభా, నీ మాటలు ఆ విధంగా ఇది నాన్న మాకు అందించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఈ లోక సంబంధమైనటువంటి దాహముల నుంచి నా తండ్రి మేము వైదొలిగి నా తండ్రి నీవిచ్చేటువంటి ఆ నీళ్ల కొరకు వెంపర్లాడే కృపను దయచేయండి. యూదా వలె పగిలిపోయేటువంటి తొట్లలో పాచిపోయినటువంటి నీళ్లను నిలువుంచుకునేటువంటి ప్రయత్నం చేయకుండా, మా స్వనీతి అనేటువంటి నీళ్ల మీద ఆధారపడకుండా ఉచితంగా ఇచ్చేటువంటి ఊటలోని నీ నీళ్ల కొరకు నా తండ్రి మేము తృష్ణగొనే కృపను దయచేయండి. కీర్తనలో 42:1 నా ప్రభా కీర్తనాకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి తృష్ణగొనుచున్నట్లు నా ప్రాణము దేవాని కొరకు ఆశపడుచున్నది అంటాడు. మేము నీ కొరకు ఆ విధంగా తృష్ణగొనుటకును ఆశగొంటకును సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరూ కూడా మీరు చేతులెత్తి దీవించమని అడుగుచు మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడానికి పొంది నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హ్యావ్ అ వండర్ఫుల్లీ బ్లెస్సెడ్ వీక్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.